హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది 2015 సంబంధించిన నోటిఫికేషన్. ఇది స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్. మీకు జాబ్స్ వచ్చేసరికి మీ సొంత జిల్లాలో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు పోస్టింగ్ కూడా మీ సొంత జిల్లాలోనే వస్తుంది. మీకు దగ్గరలోనే మీరు ఇంటి దగ్గర ఉండి జాబ్స్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 7th పాస్ అయిన వాళ్ళకి, 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా జాబ్లు అయితే ఉన్నాయి. టోటల్గా 1600 అబవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు కాంపిటీషన్ వచ్చేసరికి మీ డిస్ట్రిక్ట్ వాళ్ళే మీకు కాంపిటీషన్గా వస్తారు. వేరే ఎవరు కూడా కాంపిటీషన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్, ఇందులో మీరు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఆ డిఫరెంట్ వేకెన్సీస్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వేరే ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు. ఇందులో సిలబస్ వచ్చేసరికి మీకు ఈజీగానే ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. మీకు మెయిన్గా ఇంగ్లీష్ ఎవరికైతే ఎక్కువగా వస్తుందో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఏ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇవి మనకి పర్మనెంట్ జాబ్స్ ఇవి, ఓకేనా. అండ్ ఇందులో స్టెనోగ్రాఫర్ 3 ఉంది, జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, అలాగే డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీకు 7th పాస్ అయ్యేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం బేసిక్ వచ్చేసరికి 20,000 శాలరీ అయితే ఉంది. అంటే మనకి ఐటీఐ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో 20,000 బేసిక్ ఎలా ఉంటుందో ఇందులో మినిమం బేసిక్ 20,000 అయితే ఉంది. పర్మనెంట్ జాబ్. దీనికి మళ్ళీ డిఏ ఇవన్నీ కూడా డేర్నెస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలవెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్నిటికీ ఒకేసారి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒకేసారి అప్లై చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫీజు పేమెంట్ కూడా డిఫరెంట్గా పే చేయాల్సి ఉంటుంది. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 2/6/2025 ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 13th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది హైకోర్టు ప్రెమిసెస్లో జాబ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇందులో విశాఖపట్నం, విజయనగరం, అలాగే ఓవరాల్గా వచ్చేసరికి ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా చిత్తూరు ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, అలాగే డిఫరెంట్ గుంటూరు, అలాగే కృష్ణా, కర్నూలు ఇలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇందులో బీసీ, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ ఇలా ఇచ్చారు. తర్వాత గ్రూప్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ప్రకాశం డిస్ట్రిక్ట్స్, ఇంకా శ్రీకాకుళం, విశాఖపట్నం వచ్చేసరికి 73 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా శ్రీకాకుళం వచ్చేసరికి 33, ఇంకా విజయనగరం వచ్చేసరికి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వెస్ట్ గోదావరి 17. ఇది ఆఫీస్ సబార్డినేట్ అనమాట. వైఎస్ఆర్ జిల్లా కడప 52 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 7th క్లాస్ ఇచ్చారు. లేదంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. కాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు నేను మరలా వీడియో చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి, కంపల్సరీగా ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అని. ఇక్కడ మీకు 7th క్లాస్ పాస్ అనిస్తే డెఫినెట్గా 7th సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు అనుకోవచ్చు ఇప్పటికప్పుడు 7th సర్టిఫికేట్ మేము ఎక్కడి నుంచి తెస్తాము, మాకు డైరెక్ట్గా 10th కదా ఇస్తారంటే 7th మీకు సర్టిఫికేట్ అయితే మీకు స్కూల్కి వెళ్తే మీకు 7th సర్టిఫికేట్ అనేది ఇస్తారు. కంపల్సరీగా ఇస్తారు. మీరు ఏ స్కూల్లో చదువుతారో ఆ స్కూల్లో. సో మీరు అనుకోవచ్చు మేము స్కూల్ మానేసి చాలా ఇయర్స్ అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇస్తారా అంటే మీ 10th క్లాస్ టీసీ లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ పట్టుకొని అక్కడ వెళ్తే మేము ఇదే స్కూల్లో చదివామని చెప్తే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అనంతపురం అయితే తెలుగు మరియు కన్నడ,
చిత్తూరు అయితే తెలుగు మరియు తమిళ్, రిమైనింగ్ అన్ని తెలుగు ఉంటే సరిపోతుంది. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం తెలుగు మరియు ఒరియా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో ఇక అద్భుతమైన అవకాశం ఇది. సెంట్రల్ గవర్నమెంట్స్ అయితే 25 సంవత్సరాలు 25 ఇయర్స్ వరకు ఇస్తారు. ఇక్కడ 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. అంటే వాళ్ళు 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి ఒక మంచి నోటిఫికేషన్ ఇది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, 10th క్లాస్ మార్క్, అదే ఎస్ఎస్సి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. మీ ఇక్కడ ఓబీసీ ఉంటే సరిపోదు, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, క్యాస్ట్ సర్టిఫికేట్ డెఫినెట్గా ఉండాలి మీరు అప్లై చేసేటప్పుడు. ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేకపోతే మీరు ఓసీ కింద వస్తుంది, ఓపెన్ కాంపిటీషన్ కింద. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ఎకనామిక్ వీకర్ సెక్షన్ కానీ ఇవేమైనా ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఏ పోస్ట్కైనా సరే అన్నీ ఒకే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. కాకపోతే సిలబస్ అనేది మారుతుంది, పోస్ట్ క్వాలిఫికేషన్ మారింది, శాలరీస్ మారాయి. ఇది వచ్చేసరికి మీకు ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి మీకు శాలరీ అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ బేసిక్ లెవెల్లో చూద్దాం. ఇక్కడ 20,000 బేసిక్, ఇది మనకు 7th క్లాస్ బేస్ మీద ఉండేవి. రిమైనింగ్ మనకి శాలరీస్ అనేది ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ మీద వచ్చేసరికి వేరే శాలరీస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే డిగ్రీ మీద వచ్చేసరికి ఎక్కువగా ఉంటాయి. 10th క్లాస్ వచ్చేసరికి అలా మీకు డిఫరెంట్. మినిమం 7th బేసిక్ వచ్చేసరికి 7th క్లాస్ చదివిన వాళ్ళకి 20,000 పే స్కేల్తో మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి ఇంకా మారుతూ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, కొన్నిటికి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది టైపిస్ట్కి, కాపీ రైట్స్, ఇది వీటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ అనేది ఉండాలి, 35 words per minute కొట్టాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఏవి కూడా స్కిల్ టెస్ట్ లేవు, ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఇస్తారు. ఈ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా సిలబస్ ఇక్కడ ఇచ్చారు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ. అంటే మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగే, ఇంకా అర్థమెటిక్ అదేం లేదు, మ్యాథ్స్ అవి ఏం అవసరం లేదు. మీకు ఇంతకుముందు ఒకవేళ మీరు అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్టువల్ కానీ మీరు జాబులు చేస్తే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే మీ ఏజ్ బట్టి ఉంటుంది. అండ్ మీ ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేయబడతాయి. సో అలాంటప్పుడు ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది, ఇంకో షిఫ్ట్లో ఎగ్జామ్ కొంచెం ఈజీగా ఉండొచ్చు. సో అందువలన నార్మలైజేషన్ అనేది తీసి మార్క్స్ అనేది, సపోజ్ పేపర్ ఈజీగా ఉంటే మార్క్స్ ఒకే విధంగా ఉంటే, పేపర్ టఫ్గా ఉంటే మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఇంకా ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 800 రూపీస్ ఎగ్జామ్ ఫీజు, ఓసీకి, బీసీకి, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 400 రూపీస్ ఎగ్జామ్ ఫీజు. ఓకే, ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది రీఫండ్ అనేది ఉండదు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు హాల్ టికెట్స్ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ క్లియర్గా పర్టికులర్గా అవుతాయని అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ విధంగా అప్లై చేయాలి అన్నీ కూడా ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ మీరు కింద గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను, మన టెలిగ్రామ్ గ్రూపు ఏపీ హైకోర్ట్ జాబ్స్ అని. సో ఆ గ్రూప్ లింక్ అనేది పెడతాను, అది మీరు డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. అందులో అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.